ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతినిచ్చి గతించిన దినాలన్నీ తన మహిమార్థమే దేవుడు మనల్ని నడిపిస్తూ మరొక రోజును మన జీవితాల్లో కానుకగా బహుమానంగా ఆయన అనుగ్రహించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనందరం వినడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా మనం రాగలుగుతున్నాం. మీలో చాలామంది చక్కని సాక్ష్యాలు ఇస్తున్నారు. ఈ వాగ్దాన సందేశం ద్వారా మీరు ఎలా దీవెన పొందుతున్నారు? నా మటుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమకరంగా మేము ఉండాలని ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మైకా చాప్టర్ 7 and verse 9. నేను యెహోవా దృష్టికి పాపం చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు అందరూ గమనించండి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, నేను ఆయన నీతిని చూచెదను. ఎంత చక్కని మాట. మీకా గ్రంథం బైబిల్లో ప్రవక్తల గ్రంథాల్లో ఒకటి. చిన్న ప్రవక్తల్లో మీకా గారు ఒకరు. మీకా అనే మాటకు యెహోవా వంటి వారు ఎవరు అని అర్థం. హూ ఈజ్ లైక్ జెహోవా? దేవుడు లాంటి వారు ఎవరూ లేరు. ప్రపంచ చరిత్రలో దేవునికి సమానులైన వారు కానీ, ఆయనకు సాటి అయిన వారు కానీ, ఆయన్ను మించిన వారు కానీ విశ్వ చరిత్రలో ఎవరు ఉండరు. దేవునికి ఉన్న ఔన్నత్యం అలాంటిది. ఆయన అందరికన్నా ఉన్నతుడు, అత్యున్నతుడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడయుండు దేవుడు ఆయన. సో మనం ఏ ఒక్కరిని దేవునికి సమానులుగా చేయలేం. చాలాసార్లు ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఇంకా మీరే మాకు దేవుడండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో సహాయం చేసినందుకు. కొంతమంది తల్లిదండ్రులే దేవుళ్ళు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదా రాజకీయవేత్తలే దేవుళ్ళండి, చాలా అద్భుతంగా మాకు మేలు చేస్తున్నారని రాజకీయవేత్తలు దేవుళ్ళుగా భావించేవాళ్ళు. గమనించండి ప్రియులారా, మన జీవితంలో ఏ ఒక్కరిని దేవునితో సమానులుగా చేయకూడదు. దేవుడు దేవుడే. ఆయన అత్యున్నతుడు, మహోన్నతుడు. ఆయన ప్రజల హృదయాలను ప్రేరేపించి నీకు మేలు చేస్తున్నారు. అందును బట్టి మేలు చేయించేవాడు ఆయన. కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞులమై ఉండాలి. మనకు మేలు చేసిన వారిని కూడా మనం ఇప్పుడు మర్చిపోకూడదు. వారికి కూడా కృతజ్ఞత చూపించాలి. అయితే దేవుడు మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. చదువుకున్న వాక్య భాగంలో 7వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, నేను దేవుని దృష్టికి పాపం చేశాను. ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఏ పాపము చేసినా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవునికి విరోధంగానే పాపం జరుగుతుంది. అది ఒకవేళ బహుశా నీ భర్తకు విరోధంగా కావచ్చు, నీ భార్యకు విరోధంగా కావచ్చు, నీ బంధువులకు విరోధంగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు, తోటి వారికి విరోధంగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు, పెద్దలకు విరోధంగా నువ్వు పాపం చేసి ఉండొచ్చు. అయితే వీరందరినీ ప్రక్కన పెట్టగలిగితే అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు. ఎందుకోసం అంటే పాపం చేయొద్దు అని చెప్పినవాడు దేవుడు. కాబట్టి ఏ పాపమైనా మనిషి చేస్తుంటే అది ఖచ్చితంగా దేవునికి విరోధంగా పాపం చేసినట్టే. క్షమాపణ అనేది మొదట అక్కడి నుంచి రావాలి. నేను దేవుని దృష్టికి పాపం చేశాను, ఆయన నాకు తీర్పు తీర్చేంత వరకు నేను సహిస్తున్నాను, నేను ఆయన వైపు చూస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకున్నాను, ఆయన వైపు చూస్తున్నాను, ఆయన నన్ను వెలుగులోనికి నడిపించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడిన వాక్య భాగంలో పాపము చీకటితో పోల్చబడింది. ఆ చీకటిలో నుంచి దేవుడు నన్ను వెలుగులోనికి రప్పించే దేవుడు. ఈరోజు దేవుని బిడ్డ, నీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే, చీకటిలో ఉన్న నిన్ను నన్ను ఆయన వెలుగులోనికి నడిపించిన దేవుడు. ఒకవేళ ఇంకా ఎవరైనా పాపం అనే చీకటిలో అంధకారంలో ఉండిపోతే వారిని సైతం వెలుగులోనికి తీసుకురాగలిగిన సర్వోత్తమమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మనలో ఏ ఒక్కరూ కూడా చీకటిలో ఉండాలని ఆశించట్లేదు. మనందరినీ వెలుగులోనికి నడిపించాలని, వెలుగులో మనం జీవించు వారంగా ఉండాలని, ఆయన నిత్య జీవార్థమైన వెలుగులో మనందరం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఎప్పుడు కూడా నీ పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉన్నారు. నీవు శాపంలో బ్రతకాలని కానీ, చీకటిలో బ్రతకాలని కానీ, గాఢాంధకారంలో బ్రతకాలని కానీ దేవుని ఉద్దేశం కాదు.
ఆయన నిన్ను వెలుగులో నడిపించాలని కోరుకొని ఈ లోకాన్ని దిగి వచ్చి నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని చాలా ఖచ్చితంగా ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏంటి దేవుడు లోకానికి వెలుగు అని పరిశీలన చేస్తే ఆయన భౌతిక సంబంధం వెలుగు కాదు, కానీ ఆధ్యాత్మిక జీవితాల్లో మనందరినీ వెలిగించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. నేను ఒక రోజును వెలిగించబడ్డాను, మీలో చాలామంది ఒక రోజును వెలిగించబడ్డారు. ప్రతి ఒక్కరిని కూడా వెలిగించి ఆధ్యాత్మికంగా పటిష్టమైన స్థానంలోకి తీసుకురావాలనే యేసుప్రభు ఆశిస్తున్నారు. పేతురు మహాశయుడు కూడా తన పత్రిక రాస్తూ ఇలాగా అంటాడు, ఒకప్పుడు మనందరం చీకట్లోనే ఉన్నాం, కానీ దేవుడు మనందరినీ కూడా ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. We were brought into the marvelous light of God. ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం ఏమై ఉన్నాము? దేవుడు ఎందుకు మనల్ని వెలుగులో నడిపించాడంటే మనందరం కూడా ఆయన సొత్తైన ప్రజలంగా జీవించడానికి, రాజులైన యాజక సమూహంగా బ్రతకడానికి, ఏర్పరచబడిన వంశంగా జీవించడానికి దేవుడు మనందరినీ చీకట్లోంచి వెలుగులో నడిపించాడు. నీకు విషయం తెలుసా దేవుని బిడ్డ, నువ్వు దేవుని సొత్తు. యు బిలాంగ్ టు గాడ్ అండ్ యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క ఆస్తి అయి ఉన్నావు, దేవుని యొక్క సొత్తు అయి ఉన్నావు. యెషయా 43:1 అదే మాట ఉంటుంది కదా, యు ఆర్ మైన్ అన్నాడు దేవుడు, నీవు నా సొత్తు అని మాట్లాడాడు. చాలాసార్లు మనుషులు నిన్ను హీనంగా చూడొచ్చు, నిన్ను అపహాస్యం చేయొచ్చు, నువ్వు తక్కువ దానివని తక్కువ వాడవని నిన్ను హేళనగా చూడొచ్చు. నీ డిపార్ట్మెంట్లో, నీ ఆఫీస్లో చాలామంది నీ కులాన్ని బట్టో లేదా నీ పరిస్థితిని బట్టో నువ్వు తక్కువ వాడవని హేళన చేస్తుండొచ్చు, కానీ నువ్వు తక్కువ వాడవు కాదు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి ఒక వెలతో నిన్ను కొన్నాడు, తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. నువ్వు దేవుని ఆస్తి అయి ఉన్నావు, దేవుని సొత్తు అయి ఉన్నావు, ఏర్పరచబడిన వంశంగా నీవు ఉన్నావు. అదే గుర్తింపుతో నువ్వు బ్రతకాలి. నీ హృదయంలో నిన్ను బట్టి నీకొక అవగాహన ఉండాలా. ఎస్, నేను దేవుని బిడ్డను, నేను దేవుని సొత్తు. ఆయన నన్ను చీకట్లోంచి వెలుగులో నడిపించాడు. ఈరోజు మన వాగ్దానం అదే. దేవుడు తన నీతిని మనకు కనుపరుస్తున్నాడు, మనము ఆయన నీతిని చూస్తున్నాము. ఆమేన్. ఆయన మహిమను చూస్తున్నాం, ఆయన ప్రభావాన్ని చూస్తున్నాం, ఆయన తేజస్సును మనం చూస్తున్నాం. ఒకప్పుడు మనం చూచిన దృశ్యాలు వేరు కావచ్చు, మన అనుభవాలు వేరు కావచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన పాపములను ఒప్పుకొని దేవుని అంగీకరించినప్పుడు ఆయన్ను చూసేవారంగా, ఆయన మహిమను చూసేవారంగా, ఆయన తేజస్సును చూసేవారంగా దేవుడు మనల్ని నిలబెట్టి ఆయన వాడుకుంటున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. వెలుగులోనికి నడిపించే దేవుడు, నీతిని కనుపరిచే దేవుడు ఆయన. ఆయన వైపు మనం చూసినప్పుడు అసాధారణమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చూడగలం. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మేము మా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని పాపములో నుండి, చీకట్లో నుండి విడుదల చేసి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతమాత్రం కాదు, నీ నీతిని మా జీవితాల్లో కనుపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వెంత మంచి దేవుడు నాయన. ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ప్రత్యేకమైన విధానంలో మీరు ఆశీర్వదించండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారని యెహోవా ఆశీర్వదిస్తారని నీ వాక్యంలో రాయబడిన రీతిగా దేవా, నీ ప్రజలను, నీ ప్రియులను విశేషంగా మీరు ఆశీర్వదించి నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, విడుదల లేని వారికి విడుదల దాయించండి. ఈ రోజంతట్లో నీ కృపను విస్తరింపు చేయండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.